పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్ట్ పై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షను నిర్వహించనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ సభపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, కవిత, ఈ తెలంగాణ భవన్ కు మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాత రెండోసారి తాను తెలంగాణ భవన్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా తీవ్ర కసరత్తు చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ తో పాటు పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుసు. ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సభలో జన సమీకరణతో పాటు ఆ పార్టీ ప్రణాళిక ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఇటు పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా భవన్ కు రావటం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత దాదాపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కూడా తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత దీనిపైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ తో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కవిత. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.